హలో, పిల్లల కోసం సింపుల్గా టై బిస్కెట్స్ తయారు చేసుకుందామా రండి. టై బిస్కెట్స్ అంటే మనం టీలో డిప్ చేసుకొని తినే టై బిస్కెట్స్ కాదు, సింపుల్గా ఫ్యాన్సీ బిస్కెట్స్ అనుకోండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు. ఇక్కడ నేను ఒక 150 గ్రాముల మైదా పిండిలో 50 గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువే 40 to 50 గ్రామ్స్ షుగర్ వేసుకోండి. మైల్డ్గా ఉండే బిస్కెట్స్ అన్నమాట. మిక్సీ జార్లో వేసేసి ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకుని పౌడర్ చేసుకొని ఫస్ట్ మైదా పిండిని ఒక బౌల్లో వేసేసుకోండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల మంచి ప్యూర్ గీ వేసుకోండి. నెయ్యి ఎంత బాగుంటే బిస్కెట్స్ అంత బాగుంటాయి అన్నమాట. వేసుకొని పిండిలో బాగా కలిపేయండి. అలాగే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇందులో వేసేసుకోండి. బొంబాయి రవ్వ వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇలా మిక్స్ చేస్తుంటేనే మంచి సువాసన వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం కాస్త ఇలాచి పొడి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసి పిండి ముద్ద చేసుకోవాలి. కొంచెమే వాటర్ వేయాలి. షుగర్ పౌడర్ ఉంది కదా, తొందరగా మెత్తగా అయిపోతుంది. సో ఇలా గట్టిగా పిండి తడుపుకోవాలి. వాటర్ మటుకే ఎక్కువ వేయకండి. ఇప్పుడు పిండిని చక్కగా నీడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టేశాను. నూనె వేడెక్కుతుంది. పిండిని మట్టుకి ఇలా గట్టిగానే తడుపుకోవాలి. వాటర్ మట్టుకి కొంచెం తక్కువ వేసుకొని తడుపుకోండి. ఇప్పుడు పిండిని ఇలా రౌండ్గా చేసుకొని, చాలా నెయ్యి వేసాం కాబట్టి పిండి ఏం వేయట్లేదు నేను. ఇలా పెద్ద షీట్ చేసేసుకోండి. చాలా ఈజీ వర్క్ ఇది, ఈజీగా అయిపోయే బిస్కెట్స్. ఇప్పుడు నైఫ్తో ఇలా కార్నర్స్ కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా స్ట్రెయిట్గా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఈ సైజులో మనం పొడువుగా కట్ చేసుకొని మిడిల్లో ఒక కట్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్గా తిప్పేయండి. మీకు ఒక టై వస్తుంది. సింపుల్. ఇంకొకటి చూపిస్తాను చూడండి. మధ్యలో జస్ట్ ఇలా కట్ చేసి లోపల నుండి ఇలా తిప్పితే ఇలా ఒక టై వస్తుంది. ఫ్రై అయిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోవడమే. ఫస్ట్ ఇలా అన్నీ చేసి పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రై చేద్దాం. నేను అన్నీ చేసేస్తాను. ఇలా అన్నీ చేసిన తర్వాత నూనె మటుకి ఎక్కువ వేడిగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే. నెయ్యి వేసాం కదా, బాగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంతమంది మళ్ళీ కామెంట్ రాస్తారు, దీంట్లో గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చా అంటే, గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చు, కానీ ఇంత టేస్టీగా అండ్ ఇంత మంచిగా ఉండవన్నమాట. నోట్లో వేసుకోగానే వెంటనే కరగవు. కొంచెం సోడా వేయండి గోధుమ పిండితో చేస్తే కనుక. అంతే. ఫ్రై చేసుకున్నాక తీసేయడమే. నెక్స్ట్ ఇంకా పిండి మిగిలింది. సో జస్ట్ ఇలా గ్లాస్తో నేను రౌండ్గా కట్ చేశాను. కట్ చేసి కొంచెం ఇలా ఇస్తే ఏదో ఒక షేప్ వస్తాయి కదా, సింపుల్ షేప్ బిస్కెట్స్. వీటికి ఏం పేరు పెడదాం? బటర్ఫ్లై బిస్కెట్స్, హెయిర్ బ్యాండ్ బిస్కెట్స్, బౌ బిస్కెట్స్. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అసలు ఆయిల్ కూడా ఏం లాగదు. ఎక్కువ స్వీట్గా ఉండవు, మైల్డ్గా. తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది. మీరు హ్యాపీగా 15-20 రోజులు బాక్స్లో పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్లో పెట్టాలి. వేడిగా ఉన్నప్పుడు బాక్స్లో పెట్టేస్తే కనుక తేమ వచ్చేస్తుంది కదా, సో సాఫ్ట్గా అయిపోతాయి. వీటిని కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. చిన్న మంటలో ఫ్రై చేయాలి, లేదంటే లోపల వేగవు.
పేరుకి వర్షాకాలమే కానీ ఎండలు అదిరిపోతున్నాయి. సో బిస్కెట్స్ చేసేసాను. సింపుల్ బిస్కెట్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇలాంటివన్నీ చేసి పెట్టేవాళ్ళు, మనకు గుర్తుందా? ఇప్పుడు మనం మన పిల్లల కోసం చేస్తున్నాం. సింపుల్ బిస్కెట్స్ అండి, ఇలా ట్రై చేయండి. అసలు నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాబాయ్. ఇంకోసేపు మాట్లాడొచ్చుగా అంటే నాకు మాట్లాడాలనే ఉంది, కానీ బిస్కెట్స్ ఫ్రై అవుతున్నాయి, నేనే చూసుకోవాలి కదా. బాబాయ్.